ఇప్పుడు మనము ఔటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలి వైపు నుంచి వచ్చి దిగిన తర్వాత ఎగ్జిట్ తీసుకొని ఎయిర్పోర్ట్ ఎంటర్ అవుతున్నామండి. ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిన తర్వాత మీకు అమిటీ యూనివర్సిటీ క్యాంపస్లోకి ఎలా వెళ్ళాలనేది నేను గైడ్ చేస్తాను. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎయిర్పోర్ట్ లోపల దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి సపరేట్ రోడ్ ఉంది. అండ్ కరీంనగర్, నిజామాబాద్ వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్లో వచ్చినా కానీ ఇక్కడి నుంచే ఎంట్రీ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇటు కర్నూలు, అనంతపూరు, మహబూబ్ నగర్ వాళ్ళకి సేమ్ ఎంట్రీ ఉంటుంది. సిటీ నుంచి వచ్చే వాళ్ళకి వేరే ఎంట్రీ ద్వారా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి కూడా నేను చెప్తాను రావాలి. సో ఆ పక్కన వచ్చే రోడ్డు సిటీలోంచి వచ్చే రోడ్డు అండి. మనము ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా వచ్చి ఎంటర్ అయ్యాము. ఇది ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మీకు మన యూనివర్సిటీ రోడ్ వస్తుంది, అది నేను చెప్తాను. ఈ చెక్ పోస్ట్ వస్తుందండి ఎయిర్పోర్ట్లోకి ఒక 1 కిలోమీటర్ వచ్చాక. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకోవచ్చు మనము. ఇప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతుంది, బట్ మేబీ ఒక 1 or 2 months లో క్లోజ్ అయిపోతుంది. రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఇప్పుడు నేను వెహికల్లో వచ్చే వాళ్ళ కోసం ఎంట్రీ చూపిస్తున్నాను. ఒకవేళ బస్సులో వస్తే ఎలా ఉంటుంది ఎంట్రీ అనేది అది వేరే వీడియో చేస్తాను నేను. సో ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ లోకి వచ్చిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ లోపే మీకు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వస్తుందండి. స్ట్రైట్ గా వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ రోడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రోడ్ కూడా ఇక్కడ వర్క్ జరుగుతుంది. యాక్చువల్ గా ఒక సైడ్ మాత్రమే ఓపెన్ చేశారు, ఇంకో సైడ్ క్లోజ్ చేశారు. సో ఇక్కడ మనము అపోజిట్ లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ క్యాంపస్ మనకి. మీకు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. సో మనం ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తుంటే మీకు రైట్ సైడ్ నుంచి కూడా ఒక రోడ్ వస్తుంది. అది మన గవర్నమెంట్ బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. ఆ రోడ్లో నుంచి వచ్చే వెహికల్స్ కూడా వస్తాయి. ఇది పార్కింగ్ అంటారు యాక్చువల్గా. ఇది డైరెక్ట్గా టెర్మినల్ దగ్గరికి వెళ్తుంది. మీకు రైట్ సైడ్ కనిపించేది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ పార్కింగ్, ప్రైవేట్ పార్కింగ్. ఇది బయట సైడ్ ఉంటుంది, లోపల ఇంకొక కార్ పార్కింగ్ ఉంటుంది. ఆ ఎదురుగా ఉన్నది టెర్మినల్. డియర్ స్టూడెంట్స్, దయచేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. ప్లీజ్ డోంట్ యూజ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఇన్ కామెంట్స్. సో ఇక్కడ నుంచి మళ్ళీ డబల్ రోడ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో మన క్యాంపస్ ఉంది, అమిటీ యూనివర్సిటీ. స్ట్రైట్ గా వెళ్తే నోవోటెల్ హోటల్ వస్తుంది. దాని తర్వాత శ్రీశైలం రోడ్డు కూడా ఉంటుంది. సో తుక్కుగూడ నుంచి వచ్చేవాళ్ళు, ఆర్ ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి వచ్చేవాళ్ళు ఆ ఎంట్రీ ద్వారా రావచ్చు. ఇది మన క్యాంపస్ మెయిన్ ఎంట్రీ. స్టూడెంట్స్ వస్తున్నారు క్యాంపస్కి. సో ఇది మన అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్.